ఏం పని ఉండదని నేను ఉండేటువంటి వాడికి వాళ్ళు పెట్టి భోజనం తిని ఖాళీగా సమయం గడపదు కదా. అటువంటి ఖాళీ సమయంలో ఓ గిడియన్స్ క్యాంప్ వారు వెళ్ళి అతనికి ఇలాంటి ఒక కొత్త నిబంధన ఇచ్చారు. ఆ కొత్త నిబంధన మూల పెట్టిన గదిలో చూస్తున్నాడు. సమయం ఏం చేయాలో అర్థం కావట్లేదు, బోరు పడుతుంది. కానీ ఈ కొత్త నిబంధన చదవాలనేటువంటి మాత్రం ఇష్టం కలగట్లేదు. ఎందుకంటే అక్కడ సనాతన రాసుకోండు ఇది తక్కువ పొడవు అని పుస్తకం చూస్తున్నాడు, వచ్చేస్తాడు. చదవాలనిపిస్తుంది, ఏముందో చూడాలని అనిపిస్తుంది, కానీ చూడండి. అలా చాలా రోజులు జరుగుతుంది తప్ప ఏం చేస్తారో విలువైనటువంటి సమయం అనవసరంగా ఏం చేస్తారో వాళ్ళు ఏం చేయాలో అర్థం కావట్లేదని పుస్తకం తీసేలాగా పేజీ జరిగేది మొదలుపెట్టాడు. చదువుతున్నాను చదివి కొద్ది పరిశుద్ధాత్మ దేవుడు అతని హృదయంలో పనిచేస్తున్నాడు. తన యొక్క తప్పులను తాను గ్రహిస్తున్నాడు. అయ్యో, ఒక నిజదేవుడు ఉన్నాడనేటువంటి గొప్ప సత్యాన్ని గ్రహించాడు. నేను ఆరాధించేటువంటి మతం, నేను ఆరాధించేటువంటి దేవుళ్ళు వీళ్ళందరూ ఎంతో ఇతడే నిజమైనటువంటి దేవుడు. నేను చాలా పాపిని, నేను చాలా ద్రోహం చేశాను. ఈ బైబిల్ తరచుగా చదువుతూ మొదలుపెట్టాడు. ఆ ఒక ఉత్తర రాష్ట్ర పాస్టర్ గారిని పరిచయం చేసుకున్నాడు. ఆ పాస్టర్ గారి ద్వారా పెద్ద బైబిల్ తెప్పించుకున్నాడు. చదవడం ప్రారంభించాడు. జైల్లో ఉన్నాడు, బైబిల్ చెప్తున్నాడు, మారుమలుసుకుంటాడు, పశ్చాత్తాపడుతున్నాడు, రక్షణ మార్గంలోకి వచ్చాడు. కేసు నడుస్తుంది. కేసు నడుస్తూ ఫైనల్ జడ్జిమెంట్కి వచ్చింది. చెట్ట చివరకు జడ్జిమెంట్కి వచ్చింది. పాస్టర్ గారు అడిగారు, అయ్యా ఏం చెప్పమంటావు? జడ్జి గారు నువ్వు ఏమి చెప్పద్దు, ఉన్నదన్నట్టు సత్యం చెప్పాయి. నువ్వు ఏమీ దాచుకోకుండా నువ్వు చేసేటువంటి నేరాన్ని చక్కగా కోర్టులో గోరు ఎదురుగా నిలబడి జడ్జి గారికి ఒప్పుకో. ఆ తర్వాత విషయం అంటావా దేవుడు చూసుకుంటాడు. ఖచ్చితంగా న్యాయం చేసినటువంటి అధికారికి జైలు శిక్ష ఖాయం. అది ప్రభు చెప్పు. ప్రభువుని శిక్ష చేస్తే శిక్షను విధించు, జరిమానా చేస్తే జరిమానా కట్టు. కోర్టు జడ్జి గారికి ఏది ఆదేశిస్తే దాని ప్రకారం చేయాలన్నాడు. ఆ రోజు సమయం వచ్చింది. బోరెక్కాడు. జడ్జి గారు ఎదుగుతున్నాడు. బ్యాంక్ మేనేజర్ పొరపాటు చేసావా? ఎస్ సార్. ఏం పొరపాటు చేశావు? సుమారు ₹1,00,00,000 బ్యాంకులో ఉండేటువంటి ఆయా ఖాతాలో ఉండే సొమ్ము నేను కైంకర్యం చేశాను సార్. ఏం చేశాను? ఈ సొమ్మంతా, ఈ సొమ్ము నా యొక్క ప్రియులకు, నా స్నేహితులకి అందరూ కూడా ఆయా అకౌంట్లోకి నేను ట్రాన్స్ఫర్ చేసేసాను. నా దగ్గర ఒక పైసా లేదు. వాళ్ళకి తిరిగిస్తారా? ఇమ్మంటే ఇస్తారు సార్. నేనే ఇస్తుంది కదా. మరి ఎందుకు చేశాను? సార్ నాకు తెలియక చేశాను. నాకు తెలియక చేసేది పని. కానీ ఇప్పుడు నేను తెలుసుకున్నాను, నేను చేసినటువంటి చాలా ఘోరమైన నేరం. ప్రభుత్వానికి, దేశానికి విరోధంగా ఒక అధికారిగా చేసినటువంటి తప్పు గురించి నేను పశ్చాత్తాపడుతున్నాను. దయచేసి నన్ను క్షమించండి. ఇక మీ ఇష్టం. జడ్జి గారు చాలాసేపు ఆలోచిస్తూ ఉండిపోయారు. డిగ్రీ ఇవ్వాలి కదండి, ఫైనల్ జడ్జిమెంట్ ఇవ్వాలి కదా. అలాగే పెన్తో రాసుకుంటూ కూర్చున్నాడు. రాసి అని చెప్పాడు. నిజంగా ఈ బ్యాంక్ అధికారి చట్ట ప్రకారం శిక్షార్హుడే. కానీ అతను పశ్చాత్తాపంతో తన యొక్క తప్పును పూర్తి ఒప్పుకొని క్షమాపణ అడుగుతున్నాడు. ఇంకా ఇతనికి జైలు శిక్ష లేకుండా నేను ఇతను విడుదల చేస్తాను. ఇతను ఇచ్చినటువంటి తీసుకున్నటువంటి ఆ ₹1,00,00,000 తిరిగి మళ్ళా బ్యాంక్ ఖాతాలో ఎవరి ఖాతాలకు వాళ్ళు వేసేయాలి. ఇతనికి ఏ రకమైన పెనాల్టీ లేదు, ఏ రకమైన జైలు శిక్ష లేదు,